హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా మైనింగ్ అప్లికేషన్లో మైనింగ్ చేసినటువంటి సెలియా టోకెన్స్ వాటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి, క్రిప్టో మార్కెట్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ సెలియా నెట్వర్క్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారని అంటే, సెలియా టోకెన్ క్లెయిమింగ్ ఈజ్ నవ్ అఫిషియల్లీ లైవ్ అనేసి ఒక లైన్ అనేది చెప్పారనమాట. సో ఈ క్లెయిమింగ్ అనేది నవంబర్ 15వ తేదీ, అంటే ఈ రోజు నుంచి నవంబర్ 29వ తేదీ మధ్యలో, అంటే ఈ నెల 29వ తేదీ లోపు మీరు ఈ క్లెయిమింగ్ అనేది చేసుకోవాలండి. దాని తర్వాత క్లెయిమింగ్ అనేది అయిపోతుంది, టైం అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ క్లెయిమింగ్ అనేది చేసుకోవాలి అంటే సింపుల్ అండి. మీరు సెలియా అప్లికేషన్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి, లేకపోతే జస్ట్ మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ కూడా మీరు సెలియా అని టైప్ చేసిన వస్తుంది. లేకపోతే ఈ లింక్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ బాట్ లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. మీరు ఆ డిస్క్రిప్షన్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు టెలిగ్రామ్లో సెలియా మైనింగ్ బాట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుందండి. టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఇక్కడ టెలిగ్రామ్లో చూడండి క్లియర్గా మనకి సెలియా మినీ అనేసి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ లాంచ్ యాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ లాంచ్ యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలి అని అంటే, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీ ఈమెయిల్ అనేదాన్ని ఎంట్రీ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. అంటే మీరు సెలియా మైనింగ్ అప్లికేషన్ని ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి, దాని తర్వాత దానికి ఇచ్చినటువంటి పాస్వర్డ్ రెండు ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సెలియా మైనింగ్ అప్లికేషన్ యొక్క టెలిగ్రామ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా మీరు మొత్తం సెలియా మైనింగ్లో ఎన్ని టోకెన్స్ ఎర్న్ చేశారు అనేసి నంబర్ ఆఫ్ టోకెన్స్ చూపిస్తుంది. దానిపైన వాల్యూ అనేది చూపిస్తుందండి. అది కరెక్ట్ వాల్యూ కాదు, ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి అదేదో సమ్ వాల్యూ అయితే చూపిస్తుంది, అంతేనండి. సో ఇక్కడ మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ టోకెన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే, కింద క్లెయిమ్ సెలియా అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఈ క్లెయిమ్ సెలియా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు అని అంటే, ఎంటర్ యువర్ బిఎస్సి వ్యాలెట్ అడ్రస్. అంటే మీరు ఇదివరకు సెలియా మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మెటామాస్క్ నుంచి లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసి ఉంటారు. సో ఆ అడ్రస్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలండి. సో ఆ అడ్రస్ అనేది కాపీ చేయడానికి నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. అంటే నేను మెటామాస్క్ అడ్రస్ ఇచ్చాను కాబట్టి నేను మెటామాస్క్ నుంచి అడ్రస్ అనేది కాపీ చేసి తీసుకొచ్చిస్తాను. ఒకవేళ మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చినా కానీ ఈ వీడియో ఎండింగ్లో ఆ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కాపీ చేయాలి అనే విషయం కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను మెటామాస్క్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ ఎథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది నాకు, నేను దీని మీద టచ్ చేస్తున్నా. టచ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ నెట్వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిఎన్బి చైన్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. స్విచ్ నెట్వర్క్ కొట్టా. కొంతమందికి ఇవన్నీ చైన్ అవసరం లేదండి, డైరెక్ట్గా బిఎన్బి చైన్ అని కానీ బిఎస్సి నెట్వర్క్ అని కానీ క్లియర్గా చూపిస్తుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా బిఎన్బి చైన్ అంటే నా మెటామాస్క్ అనేది డిలీట్ అయిపోయిందండి, సమ్ ఫార్మాట్ అవ్వడం వల్ల, అందుకని చెప్పేసి మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చింది ఈ బిఎన్బి చైన్ అడ్రస్ని. జస్ట్ ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే ఇక్కడే మీకు ఆల్రెడీ బిఎన్బి చైన్ కానీ బిఎస్సి కానీ ఎవరైతే యాడ్ చేసుకున్నారో వాళ్ళకి ఇలా క్లియర్గా చూపిస్తుంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేయాలండి. సో ఇక్కడ కాపీ చేస్తే పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది.
తిరిగి వచ్చేసి టెలిగ్రామ్ ఇలా ఓపెన్ చేసి టెలిగ్రామ్లో అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ యువర్ బిఎస్సి వ్యాలెట్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టచ్ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలిడేట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో వ్యాలిడేట్ అడ్రస్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ వచ్చాయండి. ఇక్కడ నేను ఎటువంటి ప్రీసేల్ నేను పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ప్రీసేల్ ద్వారా నాకు ఎటువంటి టోకెన్స్ అనేవి రాలేదు, అందుకని చెప్పేసి అక్కడ 0 చూపిస్తుంది. దాని తర్వాత మైనింగ్ ద్వారా తర్వాత ఎయిర్ డ్రాప్ కాంట్రాక్టుల ద్వారా నాకు 3229 టోకెన్స్ అనేవి వచ్చాయండి. సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అనేసి ఇక్కడ క్లియర్గా చూపించి క్లెయిమ్ సెలియా అనే ఆప్షన్ ఒకటి వచ్చింది చూడండి. ఇక్కడ ఆ క్లెయిమ్ సెలియా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ యువర్ సెలియా టోకెన్స్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అయితే పడి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ మెయిల్ అడ్రస్కి మీకు ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఆ రిక్వెస్ట్ను మీరు నెక్స్ట్ టైము క్లిక్ చేసి కొన్ని అక్కడ అంటే వీళ్ళు ఏదో ఒక వర్క్ చేయమని చెప్తారండి, ఇలా ఇలా చేయండి అనేసి ఆ క్లెయిమ్ రిక్వెస్ట్ని మీరు కన్ఫర్మ్ చేసేస్తే మీకు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ మెటామాస్క్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి యాడ్ అయిపోతాయి. సో ఎప్పుడు యాడ్ అవుతాయి అని అంటే ఇప్పుడు కాదండి, వీళ్ళు మన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసుకోవడానికి టైం తీసుకుంటారు. సో ఆ టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అప్లికేషన్ దేంతో రిజిస్టర్ అయ్యామో దానికి ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఆ మెయిల్ అనేది రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. దాంతోపాటు ఇంకో విషయం ఏంటి అంటే సెలియా నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ప్రీసేల్లో ఒక అడ్రస్ అనేది రిలీజ్ అయిందండి ప్రీసేల్ కోసము. ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇది సేమ్ అవునా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో మీకు ఒకవేళ మెయిల్ వచ్చినా కానీ మెయిల్లో ఉన్నటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో అవి మీరు ప్రాసెస్ చేసినా కానీ మీకు సెలియా టోకెన్స్ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి రిలీజ్ అయిన తర్వాత వాటిని చెక్ చేసుకోవాలంటే ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో సిఏ కాంట్రాక్ట్ అడ్రస్ అని అంటారు. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్లో లేకపోతే మెటామాస్క్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతే కాంట్రాక్ట్ అడ్రస్ని అప్పుడు మనకు మన టోకెన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇంకా కాంట్రాక్ట్ అడ్రస్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి మనం వరి అవనవసరం లేదు. ఇంకొకసారి నేనేం చేస్తానంటే అసలు మన మెయిల్ ఐడికి అసలు ఏమన్నా మెయిల్ వచ్చిందా లేదా కానీ అనేది కూడా ఇప్పుడు లైవ్లో చూద్దాం. సో నేను నా మెయిల్ ఐడి ఓపెన్ చేశానండి, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. ఇక్కడైతే ఎటువంటి మెయిల్ అయితే రాలేదు. ఒకవేళ స్పామ్ ఉంటుంది కదా, స్పామ్ మీద కూడా క్లిక్ చేసి చూస్తున్నా. సో చూడండి ఇక్కడ కూడా ఎటువంటి మెయిల్ ఐడి అయితే మనకు రాలేదన్నమాట, మెయిల్ అనేది రాలేదన్నమాట. సో ఇంతేనండి మీకు ఈ సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకునే విధానము. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా మీకు సెలియా టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అనేసి. మీకు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మెయిల్ వచ్చినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్స్ అనేవి చేసుకోగలము. అదే మీరు ట్రస్ట్ వ్యాలెట్ యూజర్ అయితే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి జస్ట్ పైకి అలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నెట్వర్క్లు అనేవి కనిపిస్తాయండి, బీటీసీ, టీడబ్ల్యూ ఈ విధంగా. సో ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో అక్కడ వచ్చేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేయాలండి. సో ఇక్కడ నాది సైన్ అవుట్ అయిపోయిందండి ట్రస్ట్ వ్యాలెట్, అందుకని చెప్పేసి ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. సో అక్కడ అడ్రస్ ఏదైతే వస్తుందో మీకు ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించింది ఆ అడ్రస్ని మీరు కాపీ చేసి తీసుకొని వచ్చి ఇదివరకు నేను ఏ విధంగా ఇక్కడ సబ్మిట్ చేశానో సేమ్ ఇక్కడ ఉండేటటువంటి బాక్స్ ఏదైతే ఉంటుందో ఎంటర్ బిఎస్సి చైన్ వ్యాలెట్ అడ్రస్ అనేసి దాంట్లో మీరు పేస్ట్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే సేమ్ ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చూపించిందో అదే విధంగా చూపిస్తుంది. ఫ్యూచర్లో మీకు మేబీ టైం పట్టవచ్చు, 2 days 3 days ఇంకా అప్డేట్ అనేది లేదు దాని గురించి. మెయిల్ వచ్చినప్పుడు మీరు ఆ మెయిల్లో నుంచి నెక్స్ట్ స్టెప్స్ మీరు చేస్తే దాని తర్వాత మీ ట్రస్ట్ వ్యాలెట్కి లేకపోతే మీ మెటామాస్క్కి మీరు ఏ అడ్రస్ అయితే సబ్మిట్ చేస్తారో ఆ అడ్రస్కి మీకు టోకెన్స్ అనేవి వస్తాయండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ సెలియా టోకెన్స్ని క్లెయిమ్ చేసుకునే విధానం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.